హెలికాప్టర్లో తిరగాల, ఎక్కే విమానం దిగే విమానం ప్రపంచ దేశాలు చుట్టుముట్టాలా, ఇవి తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏంది ఈ 17 నెలల్లో? ఈ సందర్భంగా ఈ అందాల పోటీల ద్వారా అంతర్జాతీయ బ్రాండింగ్ అనేది రాబోతోంది. రాబోయే రోజుల్లో పెట్టుబడుల వెల్లువ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన పర్యాటకానికి సంబంధించి, మన చారిత్రక ప్లేస్లకు సంబంధించి ఖచ్చితంగా 140 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళతో వచ్చిన ప్రతినిధులు కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చిన మీడియా వాళ్ళు కావచ్చు, దీని ద్వారా ప్రచారం జరుగుతుంది అనడంలో వాస్తవం లేదంటారా? అంటే హైదరాబాద్ ఏమైనా ఇవాళ అభివృద్ధి అయిందండి? నాకు అర్థం కాదు. హైదరాబాద్ గురించి ఇదిగా ప్రపంచ దేశాలలో ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ గ్లోబల్ సిటీగా కేటీఆర్ గారు ప్రపంచ దేశాలకు మన యొక్క ఆత్మగౌరవాన్ని, మన యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నేత ఉన్నాడు. ఈ హైదరాబాద్ ఈ రోజు ఏదో వీళ్ళు ఏదో చేసి ఏం చెప్పారు చెప్పండి మరి. ఓకే, వీళ్ళు తెచ్చారు కదా, ఏమైనా ప్రాజెక్టులు కొత్తవి వచ్చాయా? లేదు. ఏమైనా నిధులు వచ్చాయా? ఏమైనా కొత్త కంపెనీలు, ఇగో ఈ పర్యాటక ప్రాంతం బాగుంది, హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇగో మేము ఇన్ని కంపెనీలు పెడుతున్నామని ఏదైనా కంపెనీ ప్రకటించిందా? ఏ ప్రపంచ దేశాలలో ఎవరైనా ఒక దేశం వచ్చి ముందుకొచ్చి మాట్లాడిందా? దానికి సమాధానం చెప్పాలి. ఉచితనే కోడిగుడ్డు మీద ఈకలాగిన ఊకే కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని నిందలేసుడే తప్ప వీళ్ళు చేసింది ఏంది అంటున్నా నేను. ఉత్తనే కాలం గడుపుతామంటే ప్రజలు ఊరుకునే స్థితిలో లేరు. ఇప్పుడు మీరు అందాల భామల చుట్టూ తిరగొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు బతుకులాగమైపోతున్నాయి. బయట ఒడ్లు కొనలేక మొత్తం కుప్పలు అకాల వర్షాల వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. వాటి గురించి పట్టించుకోండి. మీరు ఇచ్చిన హామీలు, ముసలి వాళ్ళకు 4000 రూపాయలు ఇస్తా అన్నారు, వాళ్ళు తిండి లేక చాలా అలో లక్షణం అని ఏడుస్తున్నారు. వాళ్ళ ముఖాలు చూడండి, అందాల భామల ముఖాలు కాదు మీరు చూడాల్సింది. రైతులు, వృద్ధులు, వికలాంగులు బాధపడుతున్నారు, వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళ ముఖాలలో బీజేపీ గురించి కూడా ప్రస్తావించారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న దానికి బీజేపీకి సంబంధం ఏముంది రామ్మూర్తి గారు? బీజేపీ ఇప్పుడు వాళ్ళు కొట్టినట్టు చేస్తాం, మేము ఏడ్చినట్టు చేస్తాం అంటున్నారు. భారతదేశంలో మహిళల ఆత్మగౌరవం బాగుపడాలి, మేము ఇలాంటి చేష్టలు చేయము, ఎక్కడైనా లవ్ మ్యారేజ్లు జరిగినా లేదా ఎవరైనా రోడ్ల మీద తిరిగినా వాళ్ళకు పోయి తాళీలు కట్టడం ఇవి కాదు. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం ఏంది, భారతదేశ ఆత్మగౌరవం ఏంది, మహిళకు ఎంత గౌరవం ఇస్తాం, మనం తల్లితోటి చెల్లితోటి ఈ రాష్ట్రాన్ని, భూమిని పొగుడుతాం కదా, ఒక దేవత లాగా చూసుకుంటాం కదా. మరి మీరు మేము హిందువులం, మహిళకు మేము చాలా గౌరవం ఇస్తామన్న బీజేపీ పార్టీ ఏం చేసింది? ఏమైనా అడిగిందా? ఏమైనా ధర్నా చేసిందా? అడ్డుకున్నదా? కేంద్ర ప్రభుత్వం అండదండలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి తోడు దొంగలై చీకటి దోస్తులై నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఆడే నాటకాలు ప్రజలకు తెలిసిపోయినాయి, ప్రజలకు అర్థమైంది. ఈ ఇద్దరి వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అని డిసైడ్ అయిపోయారు. వీళ్ళు ఈ దొంగ మాటలతోటి డైవర్స్ పాలిటిక్స్ చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏదో పక్కతో ఒకటి ఇంకా కాలం గడపాలని వ్యాపారం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? హలో, తాడూరు శ్రీనివాస్ గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉందేమో, ఒక్కసారి వినిపించట్లేదా? సిగ్నల్ ప్రాబ్లం ఉందండి. శ్రీనివాస్ గారు ఓకే. నగేష్ గారు హలో, వినిపిస్తుందా అండి? నగేష్ గారు వినిపిస్తుందా? నగేష్ గారు వినిపిస్తుందా అండి? నగేష్ గారు yes అండి. ఓకే. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే. రామ్మూర్తి గారు చాలా క్లియర్ కట్ గా అయితే బీజేపీ సహకారం ఉంది, ఇప్పుడు వచ్చేసి ఏదో ఆర్భాటం చేస్తుంది, అసలు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత ఇది మన కల్చర్ కాదు అనేసి అనడం ఎందుకు అంటూ కూడా అంటున్నారు. ముందుగా మీ అభిప్రాయం శ్రీనివాస్ గారు? నాకు ఇది క్లారిటీ లేదు ఆడియో. హలో, వినిపిస్తుంది శ్రీనివాస్ గారు, మాట్లాడండి. హలో, మీ ఆడియో క్లారిటీ లేదండి. ఒక్కసారి శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఇది
అందాల పోటీలు, పర్యాటక వెలుగులు, అలాగే అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని అంటే ఆల్రెడీ గ్లోబల్ గా ఎప్పుడో హైదరాబాద్ కి, తెలంగాణకి అంతర్జాతీయ బ్రాండింగ్ ఉంది. కొత్తగా వచ్చేది ఏముంది? ఇప్పుడు రైతులను కావచ్చు, పథకాలు కావచ్చు, సమస్యలను పక్కన పెట్టేసి దీనికోసం ఇంత ఖర్చు ఏంటి అంటూ ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. మీరు కూడా నిన్న చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ముందుగా దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఎవరన్నారు ఈ మాటలు? ప్రజెంట్ వినిపిస్తున్నా అంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్న మాటలు. బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నేను ఏమంటున్నంటే హైదరాబాద్ నిజమే వారు అన్నారు కదా, కేటీఆర్ గారి హయాంలోనే ఈ హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అంతకుముందు అసలు హైదరాబాదే లేదు. ఇది కొత్తగా చేసినటువంటి నగరం. నేనేమంటున్నంటే రామూర్తి గారు వింటున్నారా? కేటీఆర్ గారు లేకముందు హైదరాబాద్ లేదు. కేటీఆర్ వచ్చినాకనే హైదరాబాదు మొత్తం ప్రపంచ స్థాయిలో గుర్తింపబడ్డది. దేంట్లో చిన్న వర్షం వచ్చినా ఇవాళ కార్లు పడవలైపోయి మాన్యువల్లో మనుషులు పడి చచ్చిపోతున్నటువంటిది స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఉన్నప్పుడే జరిగినాయి. అలా జరగలేదా? మీరు ఒకసారి మా రామూర్తి గారిని అడగండి. రెండోది, ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టినమని 4 అద్దాల బిల్డింగ్లు వస్తే అది మనం పోయి నడుచుకుంటా ఫుట్పాత్ మీద పోయేటోడు నెత్తి దూకోవడానికి